హాయ్ హాయ్ యువర్ నేమ్? జాహ్నవి. ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్షుక్ నగర్ ఇక్కడ. సో రెండు రాష్ట్రాల్లో వినపడుతున్న ఏకైక నేమ్ ఓజీ. సో ఆ ఓజీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? గ్రేట్, గూస్ బంప్స్, ఫైర్, వాట్ నాట్. ఒక హైప్ మీద వచ్చినాం, సో చూడాలి ఏం జరుగుతుందో అనేది. సో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ లుక్లా కనిపిస్తున్నారు కదా, సో దీనిపై మీ స్పందన ఏంటి? స్పందన అనేది ఏం లేదు, కనిపించేశారు. అసలు కళ్ళు ఇలా ఇలా ఓపెన్ చేసి ఉన్నాయి. ఆ ట్రైలర్ ఇప్పుడు ఇంకా ఎలా ఉంటుందో చెప్పలేము. బట్ హిస్ లుక్స్ డ్యామ్ గుడ్. అసలు చెప్పలేము, అసలు మాటలు కూడా రావట్లేదు. నో వర్డ్స్. చాలా బాగుంది. ఇప్పుడు వచ్చిన కంటెంట్ రిలీజ్ ఏదైతే అయిందో వెరీ గ్రేట్. ప్రీమియర్ షోకి మీరు వెళ్తున్నారా? ప్రీమియర్ షోకి వెళ్ళట్లేదు కానీ బట్ యా సినిమా టికెట్స్ అయితే దొరికినాయి 25th రోజు. ఆ రోజు వెళ్తున్నాం పక్క. అంటే ప్రీమియర్ షోస్కి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారని చాలా మంది విమర్శిస్తున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? అది ఐ మీన్ ఆబ్వియస్లీ హైప్. పవన్ కళ్యాణ్ 3 years తర్వాత వచ్చింది. ఫైన్, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అనుకొని వదిలేచ్చు, ఏం కాదు. సో సుజిత్ గారి డైరెక్షన్ ఎలా ఉండబోతుంది? తోప్ కంటే తోప్ అని అనుకుంటున్నాం. బట్ ఏమవుతుందో చూడాలి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఫైర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసిండు తమనన్న. టెడ్డీ అసలు మామూలుగా లేదు. టెడ్డీ అంటే ఒక సో ఓవరాల్గా పవర్ స్టార్ డైలాగ్ ఒకటి చెప్తారా? పవర్ స్టార్ డైలాగ్ కొంచెం కష్టమే. మహేష్ బాబు డైలాగ్ వస్తుంది నాకు, ఎందుకంటే మహేష్ బాబు డైలాగ్. మహేష్ బాబు ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కోసం వచ్చారా? ఎస్, బాబులకే బాబు మహేష్ బాబు, కానీ ఈ ఒక్కరోజు కోసం కళ్యాణ్ బాబు అని చెప్పి వెళ్ళొచ్చు. బాబులకే బాబు మహేష్ బాబు. థ్యాంక్ యూ. మహేష్ బాబే. బట్ బాబు టీఎఫ్ఐ యువత కలిసిమెలిసి ఉండాలి కాబట్టి ఇట్స్ ఓకే. ఈ ఒక్కరోజు కళ్యాణ్ బాబు అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రాల్లో వినపడుతున్న ఒకే పదం ఓజీ. సో ఓజీ మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, మీకు ఎలా ఉంది అనిపిస్తుంది? హైలో ఉందన్న, మామూలుగా లేదు, హైలో ఉంది. ఎంజాయ్ చేస్తాం. సినిమా రిలీజ్ అనుకుంటే టికెట్స్ కోసం ట్రై చేస్తున్నాం. ఇంకా దొరికితే మాత్రం పీక్స్లో ఉంటుంది నాకు ఎంజాయ్మెంట్. డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అన్న ఆయన కూడా మాలాంటి పవర్ స్టార్ ఫ్యానే. ఆయన బాగా తీస్తాడు, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. కొంచెం ఐ మీన్ కొన్ని సినిమాలు తీస్తున్నారు. లాస్ట్ మూవీ ఫ్లాప్ అయింది. అయితే మన పవర్ స్టార్ మూవీస్ అంతా మామూలుగా ఉండదు. ఆయన పవర్ స్టార్ ఫ్యాన్ కదా, అద్దరు కొడతాడు అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ లుక్ అండ్ మ్యానరిజం ఎలా ఉండబోతుంది అనుకో? అంటే ఆయన మేనేజర్ గురించి మీకు తెలిసిందే కదన్నా, అదిరిపోద్ది. మళ్ళీ మీరు కొత్తగా అడుగుతున్నారు ఏంటన్నా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవి బాబాయ్ మామూలుగా ఉండదు. బ్యాండ్ బద్దలైపోద్ది. అంటే బెనిఫిట్ షోలకి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారని చెప్పి చాలా మంది అంటున్నారు. దానిపైన ఏం పర్లేదు అన్న, బెనిఫిట్ షోకి కాస్ట్ ఉంది కానీ ట్రై చేయొచ్చు. అంటే మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనకి కాస్ట్ ఎక్కువ వద్దన్న. ఆయన సినిమా చాలా కాస్ట్ పెట్టేశారు కదా, కాస్ట్ ఎక్కువ పెట్టారు కదా. సో కొంచెం అవుతుంది అన్న. ఫస్ట్ డే 10 days అలా ఉంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోద్ది కదా. సో మీ బెనిఫిట్ షోకి టికెట్ చెక్కిందా? ఇంకా దొరకలే అన్న, వెతుకుతాం, ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాం. సో మీరు వెళ్ళేదానికి ట్రై చేస్తారా? పక్కా ట్రై చేస్తాను. అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది కదా. ట్రై చేస్తాను, అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు తీయడానికి ట్రై చేస్తున్నారు, ట్రై చేస్తున్నాం ఇంకా. సో ఈ మూవీలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరికి పడదా అనేది ఒక రూమర్ జరుగుతుంది. అవన్నీ నాకు తెలియదు అన్న. మేము పవర్ స్టార్ ఫ్యాన్గా ఎంజాయ్ చేస్తాం పవర్ స్టార్ మూవీ. సో ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేస్తుంది అంటారా? బ్రేక్ చేస్తుంది అన్న, తప్పకుండా. అంటే పుష్ప 2 ఇప్పుడు దాకా వరల్డ్ రికార్డ్గా ఉంది మన తెలుగు ఓవరాల్ ఇండస్ట్రీ. సో ఇది బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయన్న, తప్పకుండా ఉంటుంది అన్న. ఎందుకంటే పవర్ స్టార్ అక్కడ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటున్నారు? నాకు అదంతా ఐడియా లేదు. సినిమా మాత్రం బద్దలైపోద్ది అన్న, బాక్స్ బద్దలైపోద్ది. పవర్ స్టార్ డైలాగ్ ఒకటి చెప్పరా అన్న? జై పవర్ స్టార్ అన్న. సో బ్రో, ఓజీ ముందు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఓజీ ముందు ఎక్స్పెక్టేషన్స్ మీకు చూస్తున్నారు కదన్న. ఇప్పుడు లైవ్లో అంతా మన ఎల్బీ స్టేడియం దగ్గర అంతా మీరు ఎక్స్పెక్టేషన్స్ చూస్తున్నారు. దీంతో మనకు అర్థమవుతుంది ఎంతమంది వస్తున్నారు, ఏంటి కథ అసలుకి. ఇప్పుడు ఎవరు వస్తున్నారు చీఫ్ గెస్ట్లు కూడా చెప్పలేదు, అయినా ఇంతమంది వచ్చారంటే ఇంకా చీఫ్ గెస్ట్లు చెప్పుంటే పరిస్థితి మీకు అర్థమవుతుంది కదా. కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు, అది మీకు తెలుసు ఎవరో, పవన్ కళ్యాణ్. అది సో ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయా? ఇండస్ట్రీ హిట్ కదన్నా, వరల్డ్ వైడ్ హిట్ కొడతామన్నా, బ్లాక్ బస్టర్. తెలుసు కదా పవన్ కళ్యాణ్ సంగతి. అసలు ఇంట్రెస్ట్ లేకుండా తీస్తేనే ఆ రోజుల్లో ఎట్లా తీసే. ఇప్పుడు సేమ్ కొద్దిగా కష్టపడి కట్టానా వాడాడు, కత్తి అన్ని ఎవరో మీకు తెలుసు కదా ఏం వాడుతున్నాడు పవన్ కళ్యాణ్. మొత్తం ఓజీ స్టైల్ అంటే ఒరిజినల్గా చూపిస్తాడు మొత్తం. పుష్పాజ్ రికార్డులను బ్రేక్ చేస్తుందా? ఏనా పుష్ప 2 ఇప్పుడు కొత్త రికార్డులు బ్రేక్ చేయడం కదా, నాకు కొత్తగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ అంటే. అర్థమైందా? సో బెనిఫిట్ షోల మీద చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. దానిపై మీ స్పందన? మిగతా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళంతా కూడా అదే కదన్నా. ఇప్పుడు మన వాళ్ళు పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోకూడదన్నా. ఇప్పుడు కాస్ట్ అనేది ఇప్పుడు వాళ్ళంతా అంత పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు పెట్టుకుంటారు, కామనే అది. ఇప్పుడు 600 కోట్లు పెట్టి పుష్ప తీసినప్పుడు 250 ఇక్కడ పెడతారు. 300 కోట్లు పెట్టి అవధి తీసినప్పుడు 300 పెడతారు. అది కామన్ అన్న. కాకపోతే అది పెట్టుకుంటారు, అది మామూలే. అది మీరు బెనిఫిట్ షోకి పోతున్నారా? పోతా ఉన్నా. సో ఎంత కాస్ట్ పెట్టినా వెళ్తారా? ఎంత కాస్ట్ పెట్టినా వెళ్తాను, అది పవన్ కళ్యాణ్ సినిమా కదా.
సో ఈ మూవీలో ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు. సో ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్కి పడదనేది ఒక రూమర్ జరుగుతుంది. సో దానిపైన ఎలా ఉండకపోవచ్చు? ఇప్పుడు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, పవన్ కళ్యాణ్ గారికి పడకపోతే పవన్ కళ్యాణ్ తీయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు తీస్తున్నారంటే మనం ఆయన ఏం చెప్పినా చేయాలి. ప్రకాష్ రాజ్ని చూడమన్నా చూడాలి, జగన్మోహన్ రెడ్డిని చూడమన్నా చూడాలి. ఎందుకంటే ఆడ పవన్ కళ్యాణ్ చెప్పాడు అంతే. అది ఒక డైలాగ్ చెప్తారా? మనల్ని ఎవడు ఆపేది,